ఈ ఆశ్రమం పెట్టి ఎంతకాలం అవుతుందండి ఇది? ఈ ఆశ్రమం నేను విజయనగరం నుంచి వచ్చేసి అంటే మీకు ఈ ఈ తపస్సు చేసుకుంటూ దీనికి ఏమన్నా గురువుగారు ఏమన్నా ఉన్నారండి మీకు? గురువు గారు నా గురుదేవుడు, నా పూర్వజన్మ సంస్కారం వలన నా జన్మ రహితం కోసం శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పింది అదే. బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే, అది పారాయణ గ్రంథం కాదు, భగవద్గీత సాధనా గ్రంథం. అలాగనే ఉపనిషత్తులు. కనీసం చిన్న గుడ్డి దీపంతో కాలక్షేపం చేసి ధ్యాన మందిరం ఏర్పాటు చేసుకున్నారు. ధ్యాన మందిరం ఏర్పాటు చేశారంటే ఈ వనరులు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ ధ్యాన మందిరం నిర్మాణానికి వచ్చినటువంటి వనరులు ఎలా వచ్చాయి మీరు అని అడుగుతున్నారు కనుక, ఏం లేదు, గతంలో మా కేబిఆర్ న్యూస్ ఛానల్ తరపు మా కేబిఆర్ ప్రేక్షకులకు ఆరోగ్యపరంగా ఏమన్నా చిన్నపాటి చిట్కాలు ఏమైనా చెప్పగలరా? కేవీఆర్ ప్రేక్షకులకు ఈ ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఎప్పుడు సౌకర్యంగా ఆరోగ్యంగా ఉండే విధంగా తెల్ల మద్ది చెట్లు చాలా పడితే ఎక్కడ పడితే అక్కడ ఉంటా ఉంటాయి. అలాగనే నల్ల మద్ది చెట్లు కూడా చాలా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంటాయి. మనకు తెల్ల మద్ది చెక్క తెచ్చుకుని, నల్ల మద్ది దొరకకపోతే తెల్ల మద్ది చెక్క తెచ్చుకుని 1 అంగుళం ముక్క 1 లీటర్ నీళ్ళలో వేసి నల్లేరు కాడ, ఈ నల్లేరు కాడ 1 గుప్పుడు చక్కగా మెత్తగా పేస్ట్లా తయారు చేసి అందులో విశ్వాంబరుడు అని అంటున్నాం. ఈ విశ్వాన్ని అంబరంగా మన శరీరం అంతా గుడ్డగప్పుకొని ఎలాగైతే ఉన్నామో అలాగనే ఒక వస్త్రాన్ని విశ్వం అంతా కప్పబడి ఉన్నవాడని విశ్వాంబరుడు, విశ్వేశ్వరుడు. నన్ను నమ్మకపోతే నువ్వు నరకానికి పోతావంటావు. ఎంత వివేకం అది! అసలు నరకం ఎక్కడ ఉన్నది?